వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వినగానే సినిమా సీన్లా అనిపించవచ్చు, కానీ ఇది ఒక సైన్స్ చెబుతున్న నిజం. మీరు నిద్రలో ఉన్నప్పుడు మీరు ఇది కళ మాత్రమే అని తెలుసుకొని ఆ కళను మీకు ఇష్టానుసారంగా మార్చుకోగలిగితే, అవును, ఇది లూసిడ్ డ్రీమింగ్. మనలో చాలామందికి ఒక సాధారణ అనుభవం ఉంటుంది. భయంకరమైన కళ, ఎవరో వెంటబడుతున్నట్టు, ఎక్కడో పడిపోతున్నట్టు, లేదా పరీక్ష రాయలేకపోతున్నట్టు. ఆ క్షణంలో మనం పూర్తిగా అసహనంగా ఉంటాం. కానీ ఒక్కసారి ఆ కళలో ఇది నిజం కాదు అని గుర్తిస్తే కథ మొత్తం మారిపోతుంది. లూసిడ్ డ్రీమింగ్ అనేది మన మెదడు చేసే ఒక అద్భుతమైన ట్రిక్. మనం గాఢ నిద్రలో ఉంటాం, కానీ మన అవగాహన మాత్రం కొంత మేరకు మేల్కొనే ఉంటుంది. అంటే మనం కలలో ఉన్నామనే విషయం మనకు తెలుసు. ఇది సాధారణంగా గాఢ నిద్ర దశలో జరుగుతుంది. అదే మనం ఎక్కువగా కలలు కనే సమయం. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఒక్కసారి మీకు అది కళ అని తెలిసిపోయిందంటే మీరు ఈ ప్రపంచానికి బాస్ అవుతారు. ఎగరాలనిపిస్తే ఎగురొచ్చు, భయపడే విషయం ఎదురైతే దాన్ని మార్చేయొచ్చు. ఇది వినడానికి ఫన్లా అనిపించినా దీని వెనుక ఒక భారీ సైన్స్ ఉంది. మన మెదడులో న్యూరల్ పాత్వేస్ అనే కనెక్షన్లు ఉంటాయి. మనం ఏ పని చేసినా అదే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఉదాహరణకి, మీరు స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడితే మీ మెదడు స్టేజ్ భయం అని ఫిక్స్ చేసుకుంటుంది. కానీ మీరు అదే పని లూసిడ్ డ్రీమ్లో ధైర్యంగా చేస్తే మీ మెదడు కొత్తగా నేర్చుకుంటుంది. స్టేజ్ సేఫ్. ఇదే నిజ జీవితంలో మీ ప్రవర్తన పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద స్లీప్ రీసెర్చ్ ల్యాబ్లో దీనిపై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో ఈ టెక్నిక్ని మెంటల్ హెల్త్ థెరపీగా కూడా ఉపయోగిస్తున్నారు. 2026 నాటికి టెక్నాలజీ కూడా ఇందులోకి వచ్చేసింది. స్మార్ట్ స్లీప్ మాస్కులు, బ్రెయిన్ వేవ్ ట్రాకింగ్ యాప్లు, ఇవి మనం కలలో ఉన్న సమయాన్ని గుర్తించి చిన్న సిగ్నల్ ఇస్తాయి. అది మన మెదడుకి ఒక హింట్ లాంటిది. నువ్వు ఇప్పుడు కలలో ఉన్నావు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం కూడా దీన్ని నేర్చుకోగలమా? అవును, పూర్తిగా నేర్చుకోగలం. మొదటి స్టెప్ రియాలిటీ చెక్. పగటిపూట మీరు ప్రశ్నించుకోండి, ఇది నిజమా లేక కలనా? ఈ అలవాటు మీ మెదడులో ఫిక్స్ అవుతుంది. అవును, అదే ప్రశ్న నిద్రలో కూడా వస్తుంది. రెండో స్టెప్ డ్రీమ్ డైరీ. ఉదయం లేవగానే మీకు గుర్తున్న కలలు రాయండి. ఇది చిన్న విషయం అనిపించినా ఇది మీ మెదడును ట్రైన్ చేస్తుంది. కలలను గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. ఇక మూడో స్టెప్ ఇంటెన్షన్. పడుకునే ముందు మీరు చెప్పుకోండి, ఈ రాత్రి నాకు కల వస్తుంది, నేను అది గుర్తిస్తాను. అంతే. ఇది మీకు సబ్ కాన్షియస్ మైండ్కి ఒక కమాండ్ లాంటిది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చరిత్రలో చాలామంది సైంటిస్టులు, ఆర్టిస్టులు తమ గొప్ప ఆలోచనలని కలల్లోనే పొందారు. మన మెదడు నిద్రలో ఉన్నప్పుడు అది బయట డిస్ట్రాక్షన్లకు దూరంగా ఉంటుంది. అందుకే అది చాలా క్రియేటివ్గా పనిచేస్తుంది. లూసిడ్ డ్రీమింగ్ ద్వారా మీరు ఒక కొత్త స్కిల్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. డ్రైవింగ్, స్పోర్ట్స్ లేక పబ్లిక్ స్పీకింగ్. మీ మెదడు దాన్ని నిజంగానే చేసినట్టు ఫీల్ అవుతుంది. ఇది ఒక రకంగా మీరే చేసే ట్రైనింగ్ లాంటిది. ఎటువంటి రిస్క్ లేకుండా, ఫెయిల్యూర్స్ భయం లేకుండా మీరు నేర్చుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది మ్యాజిక్ కాదు, ఇది ప్రాక్టీస్. మొదటి రోజు ట్రై చేస్తే రావడం కష్టం. కొంతమందికి రోజులు పడుతుంది, కొంతమందికి వారాలు పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న కథలా ఊహించండి. ఒక విద్యార్థి స్టేజ్ మీద మాట్లాడటానికి చాలా భయపడుతుంటాడు. ప్రతిసారి అతను ప్రయత్నించినా చేతులు వణుకుతాయి, మాటలు రావు. ఒకరోజు అతడు లూసిడ్ డ్రీమింగ్ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. తన కలలో 1000 మంది ముందు నిలబడి మాట్లాడుతున్నట్టు ఊహిస్తాడు. మొదట కొంచెం టెన్షన్, కానీ అది కళ అని తెలుసుకున్నాక అతను ధైర్యంగా మాట్లాడడం మొదలెడతాడు. అలా ప్రతి రాత్రి అదే సీన్ రిపీట్ అవుతుంది. కొద్ది రోజులకి అతని మెదడు ఇది భయంకరమైన విషయం కాదు అని అంగీకరిస్తుంది. మరి నిజ జీవితంలో ఏమవుతుంది? అతను స్టేజ్ ఎక్కినప్పుడు అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, అదే లూసిడ్ డ్రీమింగ్ పవర్. ముగింపులో ఒక మాట, మనకి కలలు వస్తాయి,
కానీ వాటిపై మనకి కంట్రోల్ ఉండదు అనుకుంటాం. కానీ నిజానికి మన అవగాహనతో వాటిని గమనించడం మొదలెడితే మన మనసుని, మన భయాలని, మన జీవితాన్నే మార్చుకోవచ్చు. ఈ రాత్రే పడుకునే ముందు ఒక్కసారి మీకు మీరు చెప్పుకోండి, ఈ రాత్రి నా కలను నేను గుర్తిస్తాను, నేను దాన్ని నియంత్రిస్తాను అని. ఎందుకంటే నిద్రలో వచ్చే కలలు కేవలం కథలు కావు, అవి మనల్ని మనం గెలిచే అవకాశం. లూసిడ్ డ్రీమింగ్ ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇది మన మెదడుని అర్థం చేసుకునే ఒక విప్లవం. ఈ టాపిక్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.